చంద్రశేఖర్ రెడ్డి గారు ఈ రెండు ఎమ్మెల్సీ ఏది ఈ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఏంటి ఇంత దారుణంగానా విచ్చలవిడిగా దొంగోట్ల ఒకే వ్యక్తికి 42 ఓట్ల ఇంకొకరికి 18 మరొకరికి 13 ఆంధ్రజ్యోతి దినపత్రిక రాస్తోంది ఒక బూత్ నెంబర్ 167లోనే ఒకే వ్యక్తికి 2 ఇంకో వ్యక్తికి 3 ఇట్లా ఎవరికి చాలా మంది ఉన్నారు అలా ఇలాంటి గెలుపు ఓ గెలిపేనా సార్ యాక్చువల్గా అక్కడ ఈ కృష్ణా గుంటూరు కానీ ఈస్ట్ వెస్ట్లో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ సంబంధించి పీడిఎఫ్ క్యాండిడేట్స్ నిలబడడం జరిగింది. యాక్చువల్గా లక్ష్మణరావు గారు ఇక్కడ ఒక రైట్ పర్సన్. అయితే వీళ్ళు ఒక పవర్ పాలిటిక్స్ చేయడం వల్ల అదెక్కడ కనుక వైఎస్ఆర్సీపీ కంటెస్టింగ్లో ఉంటే ఎదుర్కొనేది. ఎందుకంటే వైఎస్ఆర్సీపీకి ప్రతి మండలంలో ప్రతి కాన్స్టిట్యున్సీలో కూడా వాళ్ళకు ఒక క్యాడర్ ఉంటుంది. ఈ ఓటింగ్ సిస్టంలో కానీ అంతా గట్టిగా ఉండుండేవాళ్ళు. ఎప్పుడైతే ఈ వైఎస్ఆర్సీపీ పక్కకు వచ్చిందో పీడిఎఫ్ వాళ్ళని ఈ టీడీపీకి సంబంధించినటువంటి మొదటి నుంచి కూడా అంటే ఓటర్ ఎన్రోల్మెంట్ దగ్గర నుంచి కావచ్చు, నెక్స్ట్ పోలింగ్ దగ్గర దాకా కూడా లక్ష్మణరావు గారు ఆయన ఒక మంచి వ్యక్తి, ఆయన కౌన్సిల్లో కానీ చాలా చక్కగా కూడా మాట్లాడతారు. సో కాకపోతే వాళ్ళకు ఉన్నటువంటి సుమారుగా 4 లక్షల ఓట్లకు సంబంధించి ఓటింగ్ చేయించుకునే వాళ్ళకి ఆ శక్తి లేక ఆల్మోస్ట్ 1 o'clock పైనుంచి కూడా పూర్తిగా రిగ్గింగ్ అంటే కంప్లీట్ గా మిగిలినటువంటి ఓట్స్ అన్నింటినీ కూడా ఈ కూటమి సంబంధించినటువంటి వాళ్ళు వేసుకోవడం కూడా జరిగింది. సో వాళ్ళు వాళ్ళ యొక్క నెట్వర్క్ సరైనటువంటి నెట్వర్క్ లేనందువల్ల ఈ వీళ్ళు దాన్ని క్యాప్చర్ చేసుకొని చేసినటువంటి ఈ ఎలక్షన్ కి సంబంధించి అసలు వాళ్ళు కనుక దీన్ని మేము మా బలం కొంది గెలిచినామని కూటమి ప్రభుత్వం కనుక అనుకుంటే అది వాళ్ళ తప్పిదం అవుతుంది. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా కూడా వాళ్ళకి కనపడుతుంది. ప్రసాద్ గారు నిరుద్యోగులకు 3,000 రూపాయలు ఏమన్నా ఇచ్చారా నెలకి? అంటే పట్టభద్రులు వీళ్ళు వెనక్కి నిలబడి ఓట్లేసేసారట. ఇంటికో ఉద్యోగం వచ్చిందా 9 నెలల్లో? ఎన్నిళ్ళకి ఇచ్చారు? ఇస్తే ఎంతమందికి ఇచ్చారు? 4 లక్షల ఉద్యోగాలు గుర్తుపెట్టుకోండి. 9 నెలల్లో 4 లక్షల ఉద్యోగాలు ఇచ్చేసాము గుర్తుపెట్టుకోవాలి అందరూ. ఇచ్చేసామని గవర్నర్ ప్రసంగంలో రాసి మండలిలో నిలదీస్తే ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదు. పొరపాటున అచ్చు తప్పు, వాళ్ళ భాషలో చెప్పాలంటే అప్పు తచ్చు. ఒక అప్పు తచ్చుతో 4 లక్షల ఉద్యోగాలు ఇచ్చేసాము, పొరపాటు అయిపోయింది, ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదన్నారు. ఇలా ఇవ్వలేదని ఒప్పుకున్నందుకు ప్రజలంతా సంతోషించి అంటే నిరుద్యోగులు ఈ గ్రాడ్యుయేట్స్ అంతా సంతోషించి వీళ్ళంతా ఇచ్చారా, ఓట్లు వేశారు వీళ్ళకి? ఒక్కోసారి నాకు చాలా బాధ వేస్తుంది సార్ మీతో డిబేట్ చేయాలంటే. ఎందుకంటే మీరు ఒక సీనియర్ జర్నలిస్ట్ అయ్యండి, ఇప్పుడే ఆఖరికి ఆ పకోడీ పేపర్ కూడా చదివి 2, 3 ఓట్లు అని చెప్పి మళ్ళీ నన్ను చిన్నపిల్లని చేస్తే ఆ ప్రశ్న అడిగితే ఏం చెప్పాలి సార్ నేను? ఒకటి, మీరు ఒక సీనియర్ జర్నలిస్ట్గా ఆ నిరుద్యోగ భృతి ఎప్పుడు ఇస్తారంటే లాస్ట్ 3 నెలల్లో చీకటి దెబ్బ కొట్టేస్తారు అన్నది అది తెలిసి కూడా ఆ లేచారంటే మీరు నమ్మితే నేనేం చేయలేను దానికి. రెండోది, మీరు ఇందాక చదివిన పేపర్లకి దానికంటే ఇంటికో ఉద్యోగం అంటే వాళ్ళు మన్ని కాదు సార్, ఆఖరికి న్యాయమూర్తిగా చేసిన గవర్నర్ని కూడా వదలట్లేదు, వాళ్ళతో కూడా అబద్ధాలు చెప్పేస్తున్నారు. ఆయన కనీసం 4 ఖర్చుకోకుండా ఇదేంటిది 2 ఏళ్ళ పాటు ఆయన గవర్నమెంట్లో కూడా నేను గవర్నర్నే కదా, నాకు తెలియకుండా ఎవడు మాట తెప్పించాడు, నాకు తెలియకుండా ఈ చీకటి దెబ్బలేటని కూడా ఆలోచించట్లేదు. 10 లక్షల అప్పు అంటే 2 ఎక్కం అప్పు చెప్పినాడు గవర్నర్ అంటే 2 ఎక్కం అప్పు చెప్పడానికి ఉంటాడని ఇంకోసారి చరిత్ర ప్రూవ్ చేస్తూ 10 లక్షల అప్పు అని చెప్పేసి వెళ్ళిపోయాడు. ఇవాళ 4 లక్షలు అదేదో ఇంగ్లీష్ కాబట్టి ఓన్లీ అక్కడ బీజేపీ వాళ్ళు కదా సార్, ఓన్లీ ఆ నిర్మలా సీతారామన్కి కాంగ్రెస్లో ఎందుకు పనికిరాపోయినా ఆ శశితరూర్ గడికే ఇంగ్లీష్ అర్థం అవుతుంది, ఆ ఇంగ్లీష్లో చెప్పాడు కాబట్టి. కానీ తెలుగులో ఈయన మా చంద్రశేఖర్ రెడ్డి గారు వరుడు కళ్యాణమ్మ పడిపోబట్టి వాళ్ళు సిగ్గుపడి అచ్చు తప్పు అన్నారు. అచ్చు తప్పు అని ఎలాగో నిరుద్యోగులను చంపేయడం వాళ్ళ జేయం కాబట్టి, చచ్చేది నిరుద్యోగులే కాబట్టి లాస్ట్ 3 నెలలు మేము అలా ఎంగిల్ చేత్తో కాకిని కొట్టినట్టు కొడతాం కాబట్టి ఆ ధైర్యంతో వాళ్ళు ఏదైనా విచ్చలవిడిగా బుల్డోజ్ చేసి మాడగలిగారు. ఆ పడదానికి ఏంటంటే మీరు ఎంతసేపు చదివారు, ఆ ఎంప్లాయీస్ లోపల ఉన్న వాళ్ళు ఎలక్షన్ డ్యూటీకి వెళ్ళిన వాళ్ళు లెక్కలు కట్టడానికి ఆ రబ్బర్ బ్యాండ్లు తీసి ఒకదానికోటి చేయడానికి షార్టింగ్కే చచ్చిపోయారు. కానీ వాళ్ళకి నిజంగా ఎలక్షన్ కమిషన్కి ఏమాత్రం సిగ్గేడిసినా ఒక గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్లో కానీ ఒక ఎమ్మెల్సీ ఎలక్షన్లో ఇన్ని వేల ఓట్లు నిరుపయోగంగా పడి అవుతాయా? ఈ పడదానికి మనం ఏం చదువు చెప్పి చేస్తున్నాం, ఈ ఎలక్షన్ సిస్టమ్ని మనం ఏ విధంగా దీన్ని రీవ్యాంప్ చేస్తున్నాం అన్న సిగ్గు సరం వాళ్ళకి ఏమైనా ఏడిస్తే దాన్ని చైతన్యం పరచడానికి ఉపయోగపడతాయి. అంతేకాని ఓ పీడిఎఫ్ అభ్యర్థి మీరు ఆయన ఒక బిర్యానీ పంచలే, ఒక పట్టెడు అన్న ఒడిగి పెట్టలే లక్ష్మణరావు గారు. ఆయన నిజంగా వైఎస్ఆర్సీపీ ఒక్కసారి నిద్ర లేచి జూలు విదిలించుంటే ఈ పరిస్థితి ఆలోచించుకోండి. ఒక్కడికి కూడా ప్రలోభ పెట్టలేదు, ఒక్క ఉత్తుత్తి హామీ ఇవ్వలేదు.
ఎందుకంటే ఆయనకి అలవాటు మండలంలో పోరాటం చేయడం, ఆ పోరాటం కంటిన్యూ చేస్తానని చెప్పి. అదే జగన్మోహన్ రెడ్డి కూడా అమాయకంగా చూడండి, మీరు నాకు ఇస్తే సంక్షేమానికి ఏం లోటు లేదని చెప్పి ఏ వాగ్దానాలు చేసుకుని వచ్చాడు. ఆయనకి 11 స్థానాలు ఇచ్చి మా వాళ్ళు బ్రహ్మాండమైన పుణ్యం కట్టుకున్నారు కదా ఆంధ్రప్రదేశ్ ప్రజలు. ఇప్పుడు వీళ్ళు ఐఆర్లు డిఏలు 3, 4 కలిపి ఇచ్చుకునేదానికి నెక్స్ట్ దాన్ని ఏమంటారు, దాన్ని ఇమీడియట్గా రద్దు చేశారు కదా సార్. పిఆర్సీని కూడా చైర్మన్ రద్దు చేసి ఇప్పుడు ఏం చేస్తారో ఒకసారి చూడండి. ఇంకా 4 ఏళ్ల పాటు ఎలక్షన్స్ ముందు చేసి ఆ 3 నెలల ప్రయోగాలకి 4 సంవత్సరాల 8 నెలలు భరించే సామర్థ్యం మీకు ఉన్నందుకు ధన్యవాదాలు ఆంధ్రప్రదేశ్. పవన్ కళ్యాణ్ గారు సిపిఎస్ ఇమీడియట్ గా ఓపీఎస్ తీసుకొచ్చేస్తారు సార్. మళ్ళీ ఒక సీనియర్ జర్నలిస్టు నన్ను చిన్నపిల్లని చేసి అలాంటి ప్రశ్న అడగండి సార్. ఆయన ఒక అమాయక చక్రవర్తి, ఏటి తెలియపోయినా సినిమాటిక్గా జుత్తెగరేసుకుని ఆ కళ్ళజోడు పెట్టుకుని చదివేది ఒకలా ఉంటుంది, తీసి చదివేది ఒకేలా ఉంటుంది. ఆ ప్రాబ్లంలో ఆయన మాట్లాడిన మాటలకి అర్థం పరమార్థం ఎత్తుక్కుంటే ఇప్పుడు కేవలం అన్నదమ్ముల అనుబంధం సినిమా ఒకటే చూపిస్తాడు. తమ్ముడు లోకేష్, అన్న పవన్ కళ్యాణ్ మాకు పెద్ద మనిషితో సమానం 15 ఏళ్ళు రెన్యువల్ చేసిన జనసేన పార్టీ. ఇదే ఒకటే కనబడుతుంది. అంచేత వాళ్ళు మాట్లాడిన మాటలకి అర్థాలు పరమార్థాలు గారికి ఎమ్మెల్సీ లేదంటే ఇప్పుడు బ్రేకింగ్ న్యూస్ వేశారు. పాటలో ఏమైందో తెలుస్తుంది. ఎవరు పెట్రోల్ బంక్ వచ్చారు రాగానే అడవాడు స్టార్ట్ అయినట్టుకుంది. మళ్ళీ నోట్లో ముందే చెప్పేస్తున్నా నాగబాబుకి తప్పుకున్నాడట. నాగబాబే తప్పుకున్నారట. ఇదైతే కుదురుంటుంది, ఒప్పందం ఏమైనా కుదురుంటుందా? నిన్న పవన్ కళ్యాణ్ చంద్రబాబు కూర్చొని మీరు నన్ను పక్కదారి పట్టించకండి సార్. ఆ ఛానల్లో లాగా 30 మంది మన బడ్జెట్ సమావేశాలకి గైర్హాజరయ్యారు. ఇప్పుడు నాగబాబు గారికి వద్దంటున్నారు. ఇది ఏదో వెనకాతల సిండేగాడు ఎక్కడో రెడీ అవుతున్నాడని నాకు డౌట్గా ఉంది. ఇది మాత్రం గమనించుకోండి. రైట్. నాగమల్లేశ్వరి గారు, ఈ పట్టభద్రుల ఎమ్మెల్సీకి సంబంధించి చదువుకున్న వాళ్ళు, విద్యావంతులు, నిరుద్యోగులు నిజంగా వీళ్ళ వైపు నిలబడ్డారనుకోవచ్చా? ఎందుకంటే కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పా. ఏం చేశారు అసలు? ఉద్యోగులకు సంబంధించి ఏం చెప్పారు, నిరుద్యోగులకు సంబంధించి ఏం చెప్పారు? ఏమీ చేయలేదు. ఏమీ చేయకుండా నిజంగా నిలబడతారా? ఏమీ చేయకుండా ఎలా నిలబడతారు సార్? ఏమీ చేయలేదు, వాళ్ళు చేయలేరు. గ్రూప్ 2 ఎగ్జామ్స్ అప్పుడు కూడా పాపం విద్యార్థులు ఏడ్చుకొని బాధపడి వాళ్ళ చెప్పులతో వాళ్ళు కొట్టుకొని స్థితికి వస్తే మనం మాత్రం వెళ్ళిపోయి క్రికెట్ మ్యాచ్లు చూస్తున్నాం. అంటే ఏమి చేశారని అనుకోవాలా, ఏమి చేయలేదని అనుకోవాలి సార్? ఎంత డ్రామా క్రియేట్ చేశారు. 2 రోజుల నుంచి వాళ్ళు ఎంత అవస్థలు పడ్డారు. అమ్మాయిలు వీళ్ళ కోట్లేసే కదా, వాళ్ళు ప్రత్యేకించి చెప్పారు మీకు మిమ్మల్ని దగ్గరుండి గెలిపించుకున్నాం పవన్ కళ్యాణ్ అన్న అని చెప్పి పిలిచినా కూడా ఈయన ఉలుకులేదు పలుకులేదు. సడన్ గా కట్ చేస్తే ఆ రోజు ఏమైందంటే హాస్పిటల్ బెడ్ మీద ఉన్నారు. ఆ నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి గారి కోసం రావడానికి అసెంబ్లీలో కనిపించారు సార్. వచ్చేసారా? ఎంత ఫ్లిప్పింగ్ అంటే వచ్చారు కదా, ఎంత ఫ్లిప్పింగ్ అంటే పవర్ స్టార్ కన్నా ఫ్లిప్పింగ్ స్టార్ అని పెట్టుకోవడం బెటర్ ఏమో అనిపిస్తుంది. అంటే ఓన్లీ అంటే ఎంత స్వామి భక్తి అంటే సార్ నిజంగా ఆ టీడీపీలో ఉన్న వాళ్ళు కూడా అంత రియాక్ట్ అవ్వరు. కూటమి ప్రభుత్వాన్ని గాని చంద్రబాబు నాయుడు గారిని మాత్రం అంటే మాత్రం మన సనాతన ధర్మకర్త మాత్రం రెడీగా ఉంటారు సార్. సో కాదు, చంద్రబాబు నాయుడు గారి ఫస్ట్ సంతకం, ముఖ్యమంత్రిగా తొలి సంతకం చేసినటువంటి డిఎస్సి 16,000 టీచర్ పోస్టులు, 16,000 టీచర్ పోస్టులు అన్నారు. అందులో జగన్మోహన్ రెడ్డి గారు ఆల్రెడీ నోటిఫికేషన్ ఇచ్చిన 6,300 వరకు ఉన్నాయి. అవి కూడా పెట్టి మెగా డిఎస్సి అని పేరు పెట్టి ఆఖరికి దగా చేసి ఇప్పుడు వరకు నోటిఫికేషన్ లేదు. ఇప్పుడు వరకు నోటిఫికేషన్ ఇవ్వలేదు. ఇంకా జోక్ ఏంటంటే సార్, అసలు డిఎస్సికి ఎస్సీ వర్గీకరణకి సంబంధం ఏంది సార్? ఎక్కడో ఉన్నటువంటి మందకిష్టం మాదిగా లేదు నువ్వు డిఎస్సి ఆపే అనగానే ఇక్కడ ఉన్నటువంటి విజనరీ గారు ఆ మాట వినేసి డిఎస్సిని ఆపి ఎస్సీ వర్గీకరణ అయితేనే డిఎస్సి ఇస్తాను అనడం అనేది ఎంత ఎంత హాస్యాస్పదం, ఎంత కుట్రపూరితం సార్. మేము అన్నదమ్ముల్లాగా ఉన్నటువంటి మా మధ్య చిచ్చు పెట్టి ఇప్పుడు బీసీలు ఓసీలు వీళ్ళు ఏమనుకుంటారంటే ఇదేదో ఎస్సీ వర్గీకరణ అంట, ఇది దీని తర్వాత మనకి డిఎస్సి ఇస్తారంట. అంటే దీనికి దానికి ఏం సంబంధం ఉంది సార్? అక్కడ తెలంగాణలో ఇవ్వలేదా వర్గీకరణ అవ్వకుండానే డిఎస్సి? మరి ఇక్కడ ఏమైంది సార్? చంద్రబాబు నాయుడు గారికి ఇంత విజనరీ, ఇంత ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి వ్యక్తి ఈ విధంగా మాట్లాడుతుంటే ఏ విధంగా స్టూడెంట్స్ అయినా, లేకపోతే వ్యవసాయ రంగమైనా, లేకపోతే మహిళా రంగమైనా, లేకపోతే వాట్ ఎవర్ ఏ రంగం చూసుకున్నా కూడా 9 నెలల్లో నాశనం చేసి ఇవాళ వచ్చి మాకు కొట్లేయండి, లేకపోతే పట్టభద్రులు మమ్మల్ని గెలిపిస్తారు, లేకపోతే టీచర్లు మమ్మల్ని గెలిపిస్తారు అని అంటే ఎందుకు సార్ గెలిపిస్తారు? ఏ విధంగా గెలిపిస్తారు? కాదు, ఈ డిఎస్సిని నమ్ముకున్న టీచర్ అభ్యర్థులు మొదటి సంతకం కదండి. మొదటి సంతకం అంటే దానికి విలువ ఉంటుంది కదా. మొదటి సంతకం ముఖ్యమంత్రిగా నేను తొలి సంతకం పెట్టేది దీనిపైనే మెగా డిఎస్సి పైన పెట్టి తొలి సంతకం పెడితే 9 నెలలు గడిచిపోయినా తొలి సంతకానికి దిక్కు లేకుండా పోవడం ఏంటి? దీనికి కారణం ఏంటి సార్? మీరు అబద్ధాలు ఆడుతున్నప్పుడు సంతకానికి విలువ ఉంటుందని ఎలాగనుకుంటున్నారు? కాదు కదమ్మా, వీళ్ళు ఏం చేశారంటే వైజాగ్, విజయవాడ, బెంగళూరు, చెన్నై నుంచి వాళ్ళు వచ్చిన వాళ్ళకి ఒక్కొక్కడికి 2,000 ఇచ్చి ఏజెంట్లు బయటికి పంపించటండి. మొత్తం అధికారులంతా 1,00,000 ఓట్లు రిగ్గింగ్ చేశారట ఉభయ గోదావరి జిల్లాలో. 1,00,000 ఓట్లు రిగ్గింగ్.
అదే మీరు అన్నట్టు ఏ ప్రాతిపదిక మీకు ఆ మెజారిటీ వస్తుంది? రాదు. ఇప్పుడు మీరు ఐఆర్ ఉపాధ్యాయులకి ఏమి ఇవ్వలేదని, గ్రాడ్యుయేట్స్ మీరు డిఎస్సీలు ఇవ్వలేదని, నిరుద్యోగ భృతి ఇవ్వలేదు, ఈ 9 నెలలకి పరవశించిపోయి లోట్లు వేస్తారా? రైట్.